అందరికి నమస్తే. నా పేరు ప్రవీణ్. వెల్కమ్ టు ప్రవీణ్ ఫ్యాక్ట్స్ అండ్ రివ్యూస్ ఛానల్. ఐపీఎల్లో ఎప్పుడు ఎవరు హీరో అయ్యేది తెలియదు, ఎప్పుడు ఎవరు జీరో అయ్యేది తెలియదు. ఎందుకనంటే 14 ఏళ్ల కుర్రాడు మీసం మెలేషియా లెక్క మొన్న ఆడిన గేమ్ చూస్తే పిచ్చి లేచింది ఒక్కొక్కరికి. ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా ఆట ఆడిండు. 35 బంతుల్లో 100 పరుగులు చేయడం అనేది నాటే ఈజీ. అది మళ్ళీ 14 ఏళ్ల కుర్రాడు ఇంటర్నేషనల్ బౌలర్స్ మీద ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టించినానంటే మనం కూడా తలుచుకుంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ లెక్క చూపించింది అన్నట్టు వైభవ్ అనే వ్యక్తి. మీరు చూడండి, 30 బంతుల్లో 100 పరుగులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది గేలు. ఆ గేల్ తర్వాత మళ్ళీ 35 బంతుల్లో 100 పరుగులు సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన వైభవ్ అన్నమాట. చూసిర్రా, మనం అందరం ఇంటికాడ కూర్చొని పబ్జీలు, ఫ్రీ ఫైర్లు అవ్వాడుకుంటుంటాం. కానీ ఒక వ్యక్తి ఫస్ట్ నుంచే ప్యాషన్ గా ఈ రోజు ఇంటర్నేషనల్ లో ప్రతి ఒక్కళ్ళు మనసులో నిలిచిపోయిండు. ఎంతో మంది మేధావులు ట్వీట్ చేస్తున్నారు, ఎంతో మేధావులు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన 100 రన్నులు కొట్టిన తర్వాత వాళ్ళ నాన్నతోని ఎమోషనల్ గా మాట్లాడిన ప్రతి మాట మస్తు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలుగుతారు. కానీ ఓపికతో ముందడుగు వేస్తూ గెలిచినా ఓడినా ముందడుగు వేయడం మాత్రం మర్చిపోకుండా ముందుకెళ్తే తప్పకుండా విజయం మనదే అని మనకి ఎగ్జాంపుల్ గా వైభవ్ చూపించిండు. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. మీకు ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళండి. సో సక్సెస్ కావాలంటే అయ్యో మనం స్టార్ట్ చేయగానే సక్సెస్ రావాలంటే రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ తీసుకున్న టైం మాత్రం ఒక్కసారి నిన్ను మర్చిపోయేలా చేస్తుంది. ఆ మర్చిపోవడం ఏంది అని అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు గ్రౌండ్లో ఎంత కష్టపడ్డావు, నువ్వు క్రికెట్ ఆడినావా, దెబ్బలు తాకినాయి, ఇవన్నీ ఏవి గుర్తురావు. నువ్వు సాధించిన సక్సెస్ అయితే ఏదుందో అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు అన్ని మర్చిపోతావు. అన్ని మర్చిపోయి నేను కష్టపడ్డందుకు నాకు ఫలితం దక్కింది అని. సో దానికోసం మాత్రమే ప్రయత్నం చేయండి. ఒక 14 ఏళ్ల కుర్రాడు 35 బంతుల్లో 100 పరుగులు చేయడం అనేది నాటే ఈజీ. సో ఇంతమంది ఇంటర్నేషనల్ బౌలర్స్ మధ్యలో, అంతమంది క్రౌడ్ మధ్యలో ఎలాంటి భయం లేకుండా క్రికెట్ ఆడి కంప్లీట్ గా ఊచకోత గోపించినట్టు ఆడిండు క్రికెట్. సో ఇట్లాంటి విజయాలు ఇంకా కొన్ని నీ ముందుకు రావాలి, నిన్ను చేరాలి. ఎందుకు అనంటే నువ్వు పడ్డ కష్టం అది నీకు ఫలితంగా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇదే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.